బేహయాయి అంటాం, అంటే సిగ్గు వదిలేసిన వాళ్ళు అని. యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనేది మన దాంట్లో లేదు. అసలు యాక్చువల్గా పరాయి ఆడదానికి తల ఎత్తి చూడకూడదు. అదే మన ఏమంటారు హిజాబ్, మగవారి హిజాబ్. పెద్ద పెద్ద మీడియాస్ వీళ్ళకు మన ముస్లిమ్స్కి యాక్చువల్గా ముస్లింలకు విరుద్ధం. ఎందుకంటే ఇది ఆరాంగా పెట్టుకోవచ్చు, కానీ మీరు ఫేస్ చేస్తామంటే వద్దు. యాక్చువల్గా మనం వడ్డీకి అగెనెస్ట్. అరబ్ కోట్లు వడ్డీలతో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, మన ముస్లింలు చేయట్లేదు. అందుకోసం వాళ్ళకి ఎగనెస్ట్. మనము వ్యభిచారానికి ఎగనెస్ట్. పరాయి ఆడదానికి కూడా కళ్ళు 10 సెకండ్స్ కూడా ఇట్లే చూడకూడదు. చిన్న కాస్ట్ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పెట్టొద్దనా, వాళ్ళకు దేవాలయంలో లోపల పోవడానికి ఇవ్వరు. అలాంటి టైంలోనే మన ముస్లిమ్స్ లో చేరినారు వాళ్ళు. హిందూస్ లో, మన ఇండియాలో క్రిస్టియానిటీలో చేరినారు. హిందువులకు టెంపుల్లో ముస్లిమ్స్ లో కూడా చేరినారు. క్రిస్టియానిటీ గురించి చెప్తాను. యెహోవా అనేది ఒక గ్రూప్ ఉంది, దాని తర్వాత బెతాలం అని ఇంకో గ్రూప్ ఉంది, మేరీ మాత కెథలిస్ట్ వాళ్ళది సపరేట్ ఉంది, సిజిఐ అని ఇంకోటి ఉంది. ఆ సంస్థలు కావచ్చు, ఆ గ్రూప్స్ కూడా కావచ్చు. వీళ్ళు వాళ్ళకు నంబరు కొలిచేది యెహోవానే. యెహోవా మీరు 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 యెహోవా అంటారు, మనం అల్లా అంటాం. కర్నూలులో 80% వర్క్బోట్స్ ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో చాలా మంది కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం మాట్లాడలేము, దౌర్జన్యం చేయలేము. అలాంటి వాళ్ళు కూడా దాంట్లో కబ్జా చేసుకొని కూర్చున్నారు. పెద్ద పెద్ద సొంతది ఇది నాది అనేది ఎక్కడ లేదు. మనకు కావాల్సింది 2 అడుగులు చనిపోతే అంత స్థలమే మనం ఆక్యుపై చేసేది. చేసేటోళ్ళు చాలా మంది చేస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం, మన దగ్గర ఏం లేవు. వేరే కమ్యూనిటీలతో కంపేర్ చేస్తే మన దాంట్లో అంటే ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అనే ఇది ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ నాకు ఐడియా లేక అడుగుతున్నా. నేను కూడా ఏమన్నా చెప్తున్నానంటే తప్పుగా చెప్తామంటే అందరు క్షమించాలి. కానీ హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు వచ్చేసి మనం కర్నూలులో ద ఫేమస్ చరిత్ర కలిగిన దర్గాకు రావడం జరిగింది. ఈ దర్గాకు వచ్చేసి 360 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఆ కుటుంబానికి సంబంధించి దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశపారపరంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కానీ అన్ని వీళ్ళ ద్వారానే వస్తున్నాయి. ఆయన ద్వారా దీని గురించి తెలుసుకుందాము. మరికొన్ని సొసైటీకి సంబంధించిన విషయాలు, జనరల్ సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. ఎన్నేళ్ళ నుంచి దీని చరిత్ర, దర్గా యొక్క చరిత్ర ఏంటి? ఇది ఇతను 360 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ దానికన్నా ఒక 20 సంవత్సరాల కిందట వాళ్ళ అన్న కూడా వచ్చారు ఇక్కడ. అతని పేరు సయ్యద్ మీరా షా హుసేని, జోహరాపురంలో ఉంటారు. మసీద్ కూడా ఉంది అదే పేరు మీద. ఆ మసీద్లోనే అతనికి మట్టి కార్యక్రమాలు జరిపినారు. అతని మనవుడు సయ్యద్ బుర్హానుద్దీన్ హుసేని జాఫ్రీ అని అందిరి పక్కన నది పక్కన ఒక కట్ట ఉంది. కట్ట పైన దర్గా ఉంది. సంవత్సరానికి షాబాన్ 25వ తేదీ ఆ దర్గా ఉరుస్ కూడా జరుగుతూ ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం అక్కడ కూడా పోతూ ఉంటాను. వాళ్ళు కూడా మన దగ్గర వస్తూ ఉంటారు. ఇతను వాళ్ళ అన్న ఉన్నారని వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు కదిరి నుంచి ఇక్కడికి వచ్చేసారు అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత నవాబు అతనికి చూసి బబ్రీ జెండా అనే పేరు పెట్టారు. అతని పేరు చాలా పొడుగా ఉంది, చెప్పలేరని బబ్రీ జెండా అనే పేరు మీద, అమీన్ బాబా బబ్రీ జెండా పేరు మీద పిలుస్తూ ఉంటారు. దర్గా ఫేమస్. ఇది దర్గా యొక్క సొంత ల్యాండేనా ఇదంతా మొత్తం? ఇది దర్గాకు ఆ టైంలో నవాబు అతను ఖాజీగా పనిచేసేటోడు. ఖాజీ అంటే మనం ఖాజీ అని ఉర్దూలో అంటున్నాము. ఖాజీ అంటే జడ్జ్. ఆ ఏరియాకి, ఆ సంస్థానానికి జడ్జిగా పనిచేశారు. న్యాయ నిర్ణేతలు చేసేటోళ్ళు అనమాట. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఆ టైంలో అతను చేసేటోడు. ఇవి జరిగిన తర్వాత ఇవి చేస్తా ఉంటే ఇతను 6 months ఇక్కడ ఉండేటోళ్ళు. 6 months వాళ్ళ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ దగ్గర పోయి అక్కడ ఉండేటోళ్ళు. అది కదిరి అనంతపూర్ డిస్టిక్ కుటాగుల్లా అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ వాళ్ళకు హైదర్ అలీ 12,000 ఎకరాల భూమి సాగు భూమి ఇచ్చారు. దాని తర్వాత 99 విలేజెస్ వాళ్ళ కోసం ఇచ్చేశారు. మా యుద్ధంలో వీళ్ళు చనిపోయినారు కదా, అందుకోసం
మీరు మీ ఫ్యామిలీ దీనిలో నుంచి బతకండి అని ఇచ్చేశారు. దాని తర్వాత దర్గా ఖర్చుల కోసము 110 ఎకరాలు ఇచ్చారన్నమాట. 110 ఎకరాలలో ఇప్పుడు ప్రజెంట్ 135 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కబ్జా అయిపోయినాయి. కుటాగుల్ అనే విలేజ్ కూడా కొద్దిగా పెరిగిపోయింది. దాని తర్వాత మధ్యలో రైల్వే గేట్లు అంట, దాని తర్వాత ఇవి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసుకునేది కొంత. దాని తర్వాత ఇప్పుడు ఆ టైంలో చాలా అమాయకుల ఉండేటోళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళకు చెప్పి ఇది ఇస్తావు అది ఇస్తామని వాళ్ళు 4 ఎకరాలు వీళ్ళు 4 ఎకరాలు తీసుకొని మొత్తం కబ్జా చేసి పడేస్తారు. కానీ ఇప్పుడు అక్కడ 135 ఎకరాలు, అది కూడా ఆ టైంలో 1971లో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో అవి కబ్జా చేసేసారు. జాగీర్లని క్యాన్సిల్ చేసేసినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మా భూములకి ఎలాంటి ప్రాబ్లం జరగలే, కానీ జై జవాన్ జై కిసాన్ నినాదంలో మా భూములన్నీ కబ్జా అయిపోయినాయి. దాని తర్వాత మనము వాళ్ళని కాపాడుకోవడానికి ఆ భూమిని మొత్తం వక్ బోర్డులో రాసి ఇచ్చేసాము. ఎందుకంటే ఒక డౌట్ ఉంది గురుగారు, జనరల్గా మన ఇండియాలో మాత్రమే ఉంటాయా దర్గాలు, అనదర్ కంట్రీస్లో కూడా? ప్రపంచం మొత్తం ఉన్నాయి. ప్రపంచం మొత్తం. నేను సౌత్ ఆఫ్రికాలో కూడా చూశాను, అక్కడ కూడా దర్గా ఉంది. చైనాలో హజరత్ పిరానే పీర్ వంశీకులు వాళ్ళ ఇద్దరు మునుమని ఊళ్ళో ఉన్నారు. ఎక్కువ శాతము మన మసీదులకే ఇంపార్టెన్స్ ఉంటుంది. మసీదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మసీదులకే ఎక్కువ వెళ్తుంటారు. వాట్ ఇస్ ద దర్గా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు స్పెషల్గా? అంటే జనరల్గా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలోకి వస్తే కన్నా చర్చెస్ ఉంటాయి, దాంతోపాటు మేరీమాత చర్చెస్ ఉంటాయి. జనరల్ చర్చెస్ కొన్ని ఉంటాయి, మేరీమాత చర్చెస్ ఉంటాయి. అక్కడ మనకు పూజా కార్యక్రమాలు చేస్తారు, టెంకాయ కొడతారు, అన్నీ చేస్తారు. సేమ్ అట్లనే మనకి దీంట్లో కూడా ముస్లిం దాంట్లో కూడా ఇక్కడ మనకు టెంకాయ బత్తీలు వెలిగిస్తారు, పూజా కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి సేమ్ యథావిధిగా ఇక్కడ కూడా జరుగుతాయి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్? నేను ఫస్ట్ మసీద్ అండ్ చర్చ్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా చర్చ్ మసీదు చాలా డిఫరెంట్. యాక్చువల్గా మహమ్మద్ ప్రవక్త లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అనే నినాదంతో ముందుకు వచ్చారన్నమాట. అతను ఫస్ట్ అతని ఫ్యామిలీతో పిలిపించుకొని అందరూ ఒక చోట కలిసి, నేను ప్రవక్తని, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అతని నుంచి నేను వచ్చినాను, ఒక ప్రవక్త లెక్క రసూల్ అని వచ్చాను, అందరూ ఈ నా దారిలోకి రండి అని పిలిచారు. అంటే చాలామంది దాన్ని అబద్ధము అని క్యాన్సిల్ చేసేసారు. ఆ టైంలో అతను ఏం చేశారంటే, ఆల్రెడీ చెప్పారు, క్రిస్టియానిటీలో 72 వర్గాలు ముక్కలైపోతాయి. ఖయామత్ దగ్గర పడినప్పుడు మా దాంట్లో ఇస్లాంలో 73 ముక్కలు అయిపోతాయి అన్నారు. 72 అయిపోయినాయి ఈసాయిలో, క్రిస్టియానిటీలో. ఇస్లాంలో ఇంకా ముక్కలు అవుతాయి, కానీ అతన్ని అబద్ధం కాదు, నిజం చెప్తాడనే నా నమ్మకం. అందుకోసం ఇవి 73 ఎన్ని ముక్కలు అయినాయో నాకు కూడా తెలిసి చెప్పలేము. 72 ముక్కలు అంటే ఇప్పుడు చూడండి, యెహోవా అనే ఒక గ్రూప్ ఉంది. క్రిస్టియానిటీ గురించి చెప్తాను. యెహోవా అనేది ఒక గ్రూప్ ఉంది. దాని తర్వాత బెతాలం అని ఇంకో గ్రూప్ ఉంది. మేరీమాత కెథలిస్ట్ వాళ్ళది సపరేట్ ఉంది. సిజిఐ అని ఇంకోటి ఉంది. ఇలాంటి ముక్కలు చాలా ఉన్నాయి. మనకు కనపడే ఇండియాలో దగ్గర 13 ముక్కలు కనబడతాయి. మీరు వరల్డ్ వైడ్ చూసుకున్నారంటే 72 ఈజీగా కనబడతాయి. ఇవన్నీ అంటే ఇంకా మన దాంట్లో సంస్థలు అని నా అభిప్రాయం. సంస్థలు కావచ్చు, ఆ గ్రూప్స్ కూడా కావచ్చు. వీళ్ళు వాళ్ళకు నంబరు, కొలిచేది యెహోవానే. మీరు యెహోవా అంటారు, మనం అల్లా అంటాం. మీరు యేసుక్రీస్తుని కొడుకు అంటాము, అది మనం అనం. రసూల్ అతను ఒక రసూల్, అతను ఒక ప్రవక్త అని అంటాం, అంతే. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అనగా मस्जिद सिर्फ एक अल्लाह का घर है.
वहाँ पे गैरुल्लाह को कुछ मानते नहीं। हम भी कोई भी इस्लाम मानने वाला, ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह बोलने वाला, अहले बैत को जानने वाला, ला इलाहा हजरत रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम को पहचानने वाला। ఓకే గురూజీ, ఇంకొక విషయం, జనరల్గా ఇప్పుడు ప్రతి ఊర్లలో గుళ్ళు కావచ్చు, చర్చిలు కావచ్చు, లేకుంటే దర్గా. మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ రన్ కావడానికి అంటే ఈ ఒక దర్గాకు అంటూ కొంత ల్యాండ్, అంటే దాని యొక్క బేసిక్ రన్ కావడానికి జనరల్గా నేను కొన్ని చోట్ల అడిగిన విషయాలు ఏంటంటే, ఈ మసీద్ రన్ కావాలంటే మసీద్ పక్కన ఎక్కువ శాతం షాప్స్ పెట్టారు, వాటి రెంట్స్ ద్వారా దాని యొక్క ఇది నడిపిస్తారు. నేను ఎప్పుడు మసీద్లోకి లోపలికి రాలేదు. అంటే మేము చందా ఇది ఇస్తాం కదా, అట్లా మీ దాంట్లో కూడా ఉంటాయా? దాని యొక్క ఫండ్ అండ్ జనరేషన్ ఎట్లా నడుస్తుంది అది నేను కామన్గా నేను తెలుసుకొని ఇక్కడ వస్తున్నా. చందాలో మసీద్లో వీక్లీ 1 టైమ్ జుమా నమాజ్ జరుగుతుంది. దాంట్లో హుండీలు పెట్టి ఉంటారు. శుక్రవారం రోజు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ జరుగుతుంది. నేను వచ్చినాను చర్చికి, రాక్ చర్చ్ వెళ్ళినాను, అక్కడ కూడా చేసినా నేను. లేదని కాదు, చర్చిలో వీటిలో ఎట్లా జరుగుతుందో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అవేమి మన కరెంట్ ఖర్చులు బయటకు వచ్చేస్తాయి. కానీ ప్రతి దర్గాకు, ప్రతి మసీదుకు కాంప్లెక్స్లు ఉంటాయి. ఆ కాంప్లెక్స్లలో వచ్చే ఆదాయము అక్కడున్న పేష్మామ వారి మోజన్లకు డబ్బులు ఇచ్చేస్తారు, సాలరీస్. మిగతా ఎక్స్ట్రా మీకు ఎక్కడైనా ఫారిన్ నుంచి ఫండ్స్ ఉంటాయి ఇట్లా మనకి ఫారిన్ సర్వైవ్ కావడానికి, అంటే నివసించడానికి బేసిక్ గా ఇదొక కార్యక్రమం ఉంటే చూసుకుంటారు, మిగతా ఏముండవు కదా, మీ యాక్టివిటీస్ ఏముండవు కదా, అంటే ఈవెన్ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఏముండవు కదా, దేవుడు ఇస్తాడు, మనం ఖర్చు పెడతాం అంతే. వస్తాయి డబ్బులు, వస్తాయి లేదని కాదు, వస్తూ ఉంటాయి, ఖర్చు పెడతా ఉంటాం అక్కడికే. దాని తర్వాత మన దర్గాకు ఇక్కడ ఈ ప్లేస్ లో మనం కూర్చున్నాం కదా, దర్గా ఉన్న చోట 5 ఎకరాల భూమి ఉంది. దాంట్లో కబ్జా అని దీనిలో టెంపుల్స్ వచ్చేసినాయి. హిందూస్ ఇల్లుని కబ్జా చేసుకున్నారు, ముస్లిమ్స్ కూడా దీంట్లో ఉన్నారు కబ్జా చేసుకుని. ఇతనికి ఆ కాలంలో నవాబు 5 ఎకరాల భూమి ఉండడానికి ఇచ్చాడు. 20 ఎకరాల భూమి మామిదాలపాడు అనే విలేజ్ లో ఇచ్చారు. ఆ సర్వే నెంబర్ మన దగ్గర లేదు, ఆ పేపర్లు కూడా ప్రజెంట్, ఎందుకంటే 350 సంవత్సరాల కిందటి ఇదే, అంటే ఎన్నో ఫ్యామిలీలో తరాలు కలిసి జరిగినాయి. విషయం ఏమంటే చాలా వరకు ఊర్లలో ఇప్పుడు జాతరలు నిర్వహిస్తుంటారు. టెంపుల్ కి ఒక 20 ఎకరాలు, ఒక 30 ఎకరాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మంత్రాలయం, ఇక్కడ తిరుపతి, వీటికి చాలా చోట్ల ల్యాండ్స్ అంటే కొంతమంది వాళ్ళు దాతలు ఇస్తా ఉంటారు, పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తారు. టెంపుల్ కి డొనేషన్ చేసి చనిపోతుంటారు వాళ్ళు. నాకు ఇక్కడి దాకా అట్లా ఈ మన దాంట్లో కూడా అట్లా వచ్చిన నిధులు ఉంటాయి? ఏం లేవు, మన దగ్గర ఏం లేవు, మనకేం రాలే. ఉన్నవి కూడా పోగొట్టుకున్నాం ఇక్కడ. 1900 వరకు మన దగ్గర ఉండే ఇది. మనం నిజాం పాలన నుంచి కూడా ఆల్మోస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఉండే వాళ్ళు కూడా పరిపాలన చేస్తూ వచ్చినారు కదా. అంటే ఎగ్జాంపుల్ మన ఇండియా ఎందుకు తక్కువ మోతాదులో ఉన్నాయి ల్యాండ్స్ అనేది చెప్పగలుగుతారు టెంపుల్స్ కి? మనకు ఎగ్జాంపుల్ మసీదులకు చాలా ఉంటుంది. మసీదులకు మీరు సంతోష్ నగర్ పోయినారంటే, ఆ సంతోష్ నగర్ ఏరియాలో రిజర్వాయర్ దాటిన తర్వాత కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండే. మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో 80% వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో చాలామంది కబ్జా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం మాట్లాడలేము, దౌర్జన్యం చేయలేము. అలాంటి వాళ్ళు కూడా దాంట్లో కబ్జా చేసుకొని కూర్చున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కబ్జా చేసుకొని కూర్చున్నారు. మరి బయట పెట్టడం కూడా మంచిది కాదు. పేర్లు కూడా తెలుసు, కానీ మంచిది కాదు. కబ్జా చేసుకొని కూర్చున్నారు. వాళ్ళ స్వయలాభం కోసం ప్రపంచంని చూసుకొని కబ్జా చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇంకా మనకు ఉన్న స్థలం కూడా మన దగ్గర లేదు. మన సొంతది ఇది నాది అనేది ఎక్కడ లేదు. మనకు కావాల్సింది 2 అడుగులు చనిపోతే అంత స్థలమే మనం ఆక్యుపై చేసేది. చేసేటోళ్ళు చాలామంది చేస్తున్నారు. మనం పోగొట్టుకున్నాం, మన దగ్గర ఏం లేవు. ఉన్న స్థలం, ఇప్పుడు మనం కూర్చున్న స్థలం కూడా ఒకడు కబ్జా చేసుకుని కూర్చొని ఉంటే దాన్ని మనం దౌర్జన్యం చేసుకుంటూ, లేదు బై ఇది దర్గా స్థలం, దర్గా ముందర ఉన్న స్థలం దర్గాదే
దర్గాకు ఎలాంటి నీకు సంబంధం లేదు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని నేను ఒక దీంతో కూర్చున్నాను. ఇక్కడ నేను కూర్చొని 86 నుంచి నేను వస్తున్నాను మా ఫాదర్తో పాటు. రిటైర్డ్ అయిన ఫాదర్ అప్పటి నుంచి నేను కంటిన్యూ వస్తున్నాను. ఇప్పటికీ నాకు 36 సంవత్సరాలు ఇక్కడ నేను ఉండి 2006 నుంచి ప్రతి ఒక్కటి నా చేతుల మీదుగానే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉరుస్ కానీ మంత్లీ వీక్లీ దాని తర్వాత మీలాదున్ నబీ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గురుగారు, మీరు తప్పుగా అనుకున్నంటే ఒక విషయం అడుగుతాను, చెప్పండి. జనరల్గా మన కమ్యూనిటీలో ప్రత్యేకించి ఈ పంది మాంసము దాని గురించి అంటే తినరు అట్లాంటి కొన్ని, అంటే ఎందుకు స్పెషల్గా నేను సిరాజ్ వాళ్ళవి కొన్ని వీడియోస్ చూసినాను. కొంతమంది వ్యూవర్స్ కూడా ఈ క్వశ్చన్ అడగండి వాళ్ళని అని అన్నారు. ఒకసారి దాని గురించి ఒకసారి చెప్తాను. దేవుడు ఖురాన్లో ఏమన్నా పంది మాంసం తినకండి అన్నాడు. అంటే ఇది పంది మాంసం ఎందుకు తినొద్దండి అన్నాడంటే దానికి వంశ వారసత్వాలు దానికి లేదు. అది తల్లి ఉంటుంది, అది దానికి పుట్టిన కొడుకు ఉంటాడు, దాంతో కూడా అది పిల్లలు కనిస్తుంది. దానికి ఆలోచన ఇది లేదు. పందికి తెలివి లేదు. అదే నువ్వు ఆవు తీసుకో, మేక తీసుకో, ఒకవేళ తెలివి కలిగిన జంతువుగా దేని మీరు పరిగణలోకి తీసుకుంటారు ఎక్కువ? తెలివి అనేది జంతువులకు లేవు. మానవునికి మాత్రమే తెలివి అనేది దేవుడు పెట్టాడు. అంటే ఇది తల్లి చెల్లెలు అనేది జంతువులు ఆలోచించవు, కానీ వాళ్ళకు వారసత్వాలు అనేది వాళ్ళకి తెలుసు. ఏమి ఇవే మన ఈ జంతువు అంటే పంది అంటున్నారు కదా, ఆ పందికి పుట్టిన పాలు తాగే ఇంకా కళ్ళు కూడా తెరిచి ఉండవు. అవి దానిలతో వల్లెనియారావు సంభోగం చేస్తాయి. అది అందుకోసము ఆ దేవుడు దాంతో మనకు దూరం పెట్టాడు. మీకు లిఖితపూర్వకంగా ఉందా? ఖురాన్లో ఉంది. మనం ఖురాన్ పైన నడుస్తాము. ఆ ఖురాన్లో వచ్చిన ప్రతి వాక్యము దేనికోసం వచ్చింది, అది దేవుని దగ్గర నుంచి మన ప్రవక్త వరకు. అంటే మన దగ్గర హదీస్ అనేది ఉంటుంది. జనరల్గా మనం డివోషనల్ టాపిక్ అయితే బైబుల్ రాయడానికి ఇంతమంది ఉంటాయి, జనరల్గా 16 మంది. సో అట్లా ఖురాన్కి ఎవరు రాయలే. ఎవరు రాసినారు ఖురాన్కి? అంటే జిబ్రాయిల్ అని అతను ప్రవక్త, అతను దేవదూత వచ్చి మన హజరత్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లంకి చెప్పేటోడు. అతను చెప్పిన వెంటనే అతను నోట్తో చెప్పేటోడు. అప్పుడు ఎప్పుడు వాక్యాలు బయటకు వస్తాయి ప్రవక్త నుంచి, ఆ టైంలో ఎముకల పైన, రాళ్ల పైన, ఆకుల పైన రాసి ఉంచేటోళ్ళు. హజరత్ మహమ్మద్ ప్రవక్త కాలం అయిపోయిన తర్వాత అబూబకర్ సిద్దిక్ మొదటి ఖలీఫా, అతనికి 2 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు అతను. ఇతని తర్వాత హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లాహు తఆలా అన్హు వచ్చారు. ఆ టైంలో అబూబకర్ సిద్దిక్ రజల్లాహు తఆలా ఒక ఏరియా పోయి అక్కడ మనుషులను చంపుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. అక్కడ పోయి వాళ్ళను ఇస్లాం గురించి చెప్పండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ గురించి కంట్రోల్ చేయండి అని పంపించారు అన్నమాట. ఇతను కొంతమంది అప్పుడు ఖురాన్ ప్రతి మనిషిలో ఖురాన్ ఉండేది. అతను ఏం చేశాడు, ఆ సైన్యంని పిలుచుకొని పోయారు. పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ యుద్ధం గెలిచారు. అక్కడ ఉన్న వాళ్ళకు మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మతంలో తీసుకొని వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు
కానీ కౌంట్ చేసుకున్నారన్నమాట ఎంతమంది మనం ఉన్నాము ఎంతమంది వచ్చాము అనేది. ఆ టైంలో 70 మంది హాఫీజా ఖురాన్లు చనిపోయి ఉంటారు, మృత్యు అయిపోయి ఉంటారు అంటే ఈ యుద్ధంలో. అది చూసుకొని వచ్చి బాధపడతా ఉంటారు. ఉమర్ ఫారూక్ దగ్గర వచ్చి చెప్తారు, ఏం చేద్దాము ఇలా పరిస్థితి జరిగింది, మనం ఇంకా ముందు తరాల కోసం ఖురాన్ ముందుకు ఎలా పంపించాలి అంటే ఆ టైంలో ఉమర్ ఫారూక్, హజరత్ అబూబకర్ సిద్దిక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ, ఇంకా చాలామంది 12 మంది కలిసి ఈ ఖురాన్ని ఒక పుస్తకం ఆకారంలో తీసుకొని వెళ్తాము, అది మనం ముందు తరాలకు పంపించవచ్చు అని అప్పుడు ఖురాన్ తయారు చేస్తారు. దగ్గర 20 సంవత్సరాలు. తెలుగులో కూడా ఉంటుందా జనరల్ గా? నేను అంటే ఎవరైనా తెలుసుకోవాలా దాని గురించి అంటే కామన్ గా కమ్యూనిటీని బేస్ చేసుకొని చెప్తారా? అంటే హిందూ మతం గురించి భాగవతమైన రామాయణం తెలుసుకోవాలని ఉంటుంది. ఏముంది బైబిల్ గురించి అయినా వాళ్ళు తెలుసుకోవాలని ట్రై చేస్తారు, వీళ్ళు తెలుసుకోవాలని ట్రై చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఖురాన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయొచ్చు. తెలుగులో అనువదింపబడినాయా? తెలుగులో కూడా తెలుగులో అనువాదం. సహీ బుఖారీ ఉంది, సహీ ముస్లిం ఉంది, ఇబ్నే మాజా ఉంది. ఈ తెలుగులో దొరుకుతాయి, పుస్తకాలు దొరుకుతాయి తెలుగులో. హదీస్ అంటే దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? మన జామియా మసీద్ దగ్గర దొరుకుతాయి, మన హాఫీజ్ బుక్ డిపో దగ్గర దొరుకుతాయి. వాళ్ళకి చెప్పి పెడితే తెచ్చి పెడితే సార్ వాళ్ళు అట్లా. అంతే. దాంతోపాటు కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగా అనుకోవద్దండి, జనరల్గా నేను తెలుసుకోవడానికి కలుగుతున్నా. వేరే కమ్యూనిటీలతో కంపేర్ చేస్తే మన దాంట్లో అంటే ఎంతమంది నైనా పెళ్లి చేసుకోవచ్చు అనే ఇది ఉంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ నాకు ఐడియా లేక అడుగుతున్నా. నేను కూడా ఏమన్నా చెప్తున్నానంటే తప్పుగా చెప్తామంటే అందరు క్షమించాలి, కానీ అడుగుతున్నందుకు నేను చెప్తున్నాను. నేను హిందూ పుస్తకాలు చదివాను, క్రిస్టియానిటీ కూడా చూశాను. రాక్ చర్చ్ బంజారా హిల్స్ పోతా ఉంటేనే, ఎందుకంటే దాంట్లో ఏముందని కనుక్కోవడానికి పోతా ఉంటేనే. నేను దీనికోసం పోయి ఇది కాదు. ఏమంటే నేను అడుగుతున్నా, మీరు క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్కి నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మ్యారేజ్, పెళ్లి మీ పుస్తకాలలో ఉన్నాయా? అంటే బైబిల్ గ్రంథం ఉంది. వివాహం అనే విషయంలో ఘనమైనది లేదు. మ్యారేజ్ ఎంతవరకు చేసుకోవాలి కాదు నరుడు అది కదా. జనరల్ గా యేసు ప్రభు మ్యారేజ్ చేసుకోలే, మరియం మ్యారేజ్ చేసుకోలే, కానీ మ్యారేజ్ అనేది లేదు. క్రిస్టియానిటీలో లేదు, హిందూస్లో కూడా లేదు. వేదాలలో చూసుకున్నామంటే మీరు పుస్తకాలలో మీరు నువ్వు ఎలా చెప్తున్నావు అలాగే ఉంటుంది. 20 మందిని మ్యారేజ్ చేసుకున్నారు, 1000 మందిని మ్యారేజ్ చేసుకున్నారు, 2000 మందిని మ్యారేజ్ చేసుకున్నారు. నేను ఆ తరాలకు అవి ఇప్పుడున్న జనరేషన్ లేదు. ఇప్పుడు మనం ఆ పుస్తకం ఖురాన్ ఉంది, హదీస్ ఉంది, ఈ 2 పుస్తకాల పైన డివోషనల్ సంబంధం లేదు సార్. జనరల్ గా దీంట్లో కలగలేదు. కామన్ టాపిక్ ఏమంటే ఒకప్పుడు కృష్ణునికి ఎంతో మంది భార్యలు నేను అంటున్నాను, నువ్వు అనట్లేదు, నేను అంటున్నాను. కానీ జనరల్ గా మీరు అంటే ఎందువల్ల ఇది అట్లనే రన్ అవుతుంది, ఇంకా ఎక్కువ మ్యారేజెస్ చేసుకోవచ్చు అనేది ఒకటి కావచ్చు. దానికి తోడు పిల్లల విషయంలో కూడా మీరు అంటే 2, 3 పిల్లలు మాకు ఎట్లా అంటే ఒక రూల్ ఉంటుంది, 2 పిల్లలు కొడితే చాలు, ఒకడు లేదా 2 ముద్దు మెత్తే చాలు, వద్దు స్టాప్ అని. మామూలుగా మీ యొక్క దీన్ని పెంచుకోవడానికి అనుకోవచ్చా, లేకుంటే ఇంకోటి అనుకోవచ్చు, ఎక్కువ మంది ఉండడానికే ప్రయత్నం చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఇది. ఖురాన్ ఏమంటుందంటే చెప్పండి, పెళ్లి వరకే మనం పెళ్లి చేసుకున్నంత వరకే, పుట్టియడము మరణించడము ఆ దేవుని అధికారం అతనిదే. పుట్టించినాడంటే అతని తిండి, అతని గాలి, అతని నీరు అతనిస్తాడు. మనం ఏమన్నా మనం ఇంటి చేసి 10 రూపాయలు తీసుకొని పోతున్నామంటే ఆ 10 రూపాయలు ఆ పిల్లోనికి 2 రూపాయలు భాగం ఉండొచ్చు అని అనుకుంటాం. ఆ పిల్లోడు లేడు అనుకోండి, మనకు వచ్చే 4 రూపాయలేమో అంతేలే. ఆ పిల్లోడు అంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఒక ఉద్యోగం చేసుకుంటా ఉంటాడు. అతని ఆఫీసర్ ఉంటాడు, అరే ఈ పిల్లోడికి మనం చాలా కష్టపడుతున్నాడు పిల్లోడు, ఈసారి అతనికి 1000 రూపాయలు పెంచుదామని పెంచేస్తాడు. తీసుకుంటాడు, ఆ డబ్బులు తీసుకుంటాడు, ఇంటికి తీసుకుని వస్తాడు, ఇంట్లో వింటాడు, నీకు కొడుకు పుట్టాడు రా, అరే సూపర్ బాగుంది, నాకు 1000 రూపాయలు కూడా దీని నుంచే వచ్చినాయి అనుకుంటాడు.
ఒక వాళ్ళ ఆఫీసర్ ఏమనుకుంటాడు, అరే వీడు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలే చూడు, 1000 రూపాయలు తీసుకున్నాడు కూర్చున్నాడు అట్లానా, వాడికి ఎప్పుడు వస్తుందా 2-3 months తర్వాత వస్తుంది ఆ ఆలోచన, లేదు వీనికి 1000 రూపాయలు తగ్గించి చూద్దాం అని ఒక 2-3 నెలల తర్వాత 1000 రూపాయలు తగ్గించేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, ఇంటికి వస్తాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయిపోతుంది. తీసుకుని వస్తే లేదు దేవుని ఆమె ఆహారం నా తరపున ఇక్కడ వస్తా ఉన్నింది, ఇక్కడ స్టాప్ అయిపోయింది, నాకు కూడా తగ్గిపోయినాలే అనుకుంటాడు. ముస్లిం ఎప్పుడైనా కానీ ఆలోచించాడు ఎలా మనకు వస్తుంది. ఈ ఒకడు పిల్లోడు పుడుతున్నాడు అంటే దాని ఆహారం ఇచ్చేటోడు వాడు, ఆ గాలి ఇచ్చేటోడు వాడు, నీళ్ళు ఇచ్చేటోడు వాడు, వేరే. అంతేగాని మనము కట్టలు పిల్లలని పుట్టియాలి, కట్టలు సంపాదించాలని ఆలోచించాడు, కట్టలు పిల్లలు పుట్టియాలని కూడా ఆలోచించాడు. దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటున్నాం అంతే. ఇతని ఆహారం ఇచ్చేటోడు అతను, ఠీకే అక్కడ వరకు పెట్టండి. ప్రజెంట్ ఏమైందంటే యాక్చువల్గా ఈ ఇండిపెండెన్స్ మనకు వచ్చినప్పుడు పాపులేషన్ మన ఇండియాది 30 కోట్లు అంతే, 30 కోట్లు. ఆ టైంలో మనం వచ్చే దాంట్లో 20%. ఈరోజు కూడా మనం 20% 1%. అదర్ క్యాస్ట్లో టోటల్ 80% ఉన్నారు, మనము 20% ఉన్నాం. ఈ రోజు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ రోజు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 20%. ఇప్పుడు పెరిగింది ఎక్కడ మన దగ్గర లేదు కదా, వాళ్ళ దగ్గర కూడా పెరుగుతుంది, మన దగ్గర కూడా పెరుగుతుంది. అంటే ఆ రూల్ వర్తించదా, మీరు ఫాలో కారా అని అడగడానికి? లేదు ఫాలో అవుతున్నారు, లేదని కాదు. వీళ్ళు బ్లేమ్ చేయడానికి ఎవరైతే పెంచగలిగిన స్థాయిలో ఉన్నారో వాళ్ళు మోడీ ఉన్నారు అనుకుంటారు. మోడీ ప్రైమ్ మినిస్టర్, నేను జనరల్ జనరల్ కట్కర్ మోడీ ఉన్నారు. చెప్పండి. మనం ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు 20% ఉన్నాం, ఇప్పుడు కూడా 20% ఉన్నాం. పెరగలే, అందరూ మనం లెవెలే పెరుగుతున్నాం, ఒకే లెవెల్లో పెరుగుతున్నాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ అయిపోతున్నారు. అంటే మన దాంట్లో ఖురాన్ హదీస్లు చదువుకుంటారు, కానీ ఈ మన దునియా అంటే మన ఈ అంగ్రేజీ చదవాలి, తెలుగు చదవాలి, హిందీ చదవాలి. ఈ టైంలో మనం వస్తున్నందుకు ప్రతి ఒక్కరు తెలివిటోళ్ళు అయిపోయినారు. 2 లేదా 3 పుట్టిస్తున్నారు, అంతవరకే స్టాప్. చెప్పుకుంటారు కొంతమంది, ఇట్లా 4 పిల్లలని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 16 మంది పిల్లల్ని కట్టారు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి అంటే మనము మన స్తోమత మనం బాగా బతుకుతున్నామా అనే టైప్లోనే మనం పెళ్లి చేసుకోవాలి. దానికి కూడా తీసుకొని వచ్చి దానికి కూడా మనం తినే ముందు దానికి తినిపించి మనం తినాలి. అది ఆమె పుష్టిగా ఉండి మనం కూడా పుష్టిగా ఉండి మన దగ్గర ఆస్తి ఎక్కువగా ఉండి బలం కూడా ఎక్కువ ఉంటే ఆమె మా బలంలో పనికి రాకపోయినప్పుడు అంటే కంట్రోల్ చేయలేకపోయినప్పుడు రెండో దానికి పెళ్లి చేసుకుంటూ ఆమె పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకుంటూ ఈమెకి ఏం తీసుకొని వచ్చారో రెండో ఆమెకు కూడా అదే న్యాయం చేయాలి. అంత జరిగిన తర్వాత కూడా మనకు కంట్రోల్ లేదా అంటే అప్పుడు 3వ పెళ్లి చేసుకోవచ్చు. అంత ధైర్యం చేసేటోళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ పరిస్థితుల్లో. పాతకాలంలో చేసేటోళ్ళు అప్పుడు జరిగేటోళ్ళు. మా గురువుకి తాతగారికి కూడా వీళ్ళ ఫాదర్కి భార్యలు వీళ్ళ ఫాదర్కి 4 2 హైదరాబాద్, కర్నూలు 2. మా తాతకు కూడా ఇతనికి 2. మా ఫాదర్కి 2. మా ఫాదర్కి 2. అంటే ఆమె ఎక్స్పైర్డ్, టీబీ ఉండే అప్పుడు టీబీ అటాక్ అయ్యి పిల్లోడు కూడా ఎక్స్పైర్డ్, ఆమె కూడా ఎక్స్పైర్డ్. మా తాత దాంట్లో ఫాలో అయ్యే కొన్ని నాకు వెటికల్స్ కొద్దిగా నాకు బాగా నచ్చుతాయి. అవి ఇప్పటికీ రన్ అవుతున్నాయా తెలుసుకొని అడుగుతున్నా. ముస్లిం కమ్యూనిటీలో ఉండే వాళ్ళు వడ్డీ ఎక్కడ కూడా తీసుకోకూడదు, ఇవ్వకూడదు అనే ఇది ఉంది కదా, చాలా చోట్ల విన్నా. బాగుంది. ఇప్పటికీ రన్ అవుతుంది అంటారా? రన్ అవుతా ఉంది. ఎలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ కి ఇవ్వరు, ఆ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా తీసుకోరు. అది మీకు అదే కొన్ని బ్యాంకులు కూడా ఉన్నాయి, మన ఇండియాలో కూడా ఉన్నాయి బ్యాంక్స్. అది స్టార్టింగ్ వచ్చి మన ఖలీఫా. నేనున్నాను, నాకు అంటే ఒక బేబీకి ఏదైనా పెద్ద జ్వరమో లేకుంటే ఏదైనా 1 లక్షలు ఖర్చు జరిగిందని
వాళ్ళని కాపాడుకోవడానికి అప్పు చేయించిన పరిస్థితి తప్పదు, చేయవలసి వస్తుంది. చేయవలసిన వస్తుంది. అది ఆ టైంలో ఎవరన్నా అప్పు ఇచ్చేటోడు ఉన్నాడంటే తీసుకోవచ్చు, కానీ వడ్డీ కోసం అనేది తీసుకోకూడదు. అదొకటి. దాని తర్వాత ఉమర్ ఫారూక్ అనే ఒక ఖలీఫా ఉండే అనమాట, మహమ్మద్ ప్రవక్త తర్వాత. అతను ఇలాంటి చాలా చాలా ఇవి తీసుకొచ్చారన్నమాట. ఇతను ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినాయంటే అతను గుర్తు చేసుకుంటాం. ఉమర్ ఫారూక్ బ్యాంక్ తయారు చేశారనమాట, ఇంట్రెస్ట్ లేని బ్యాంక్. మీ డబ్బులు ఇక్కడ సేవ్ గా పెట్టుకోండి, అవసరం వచ్చినప్పుడు తీసుకోండి, మళ్ళీ పెట్టుకోండి. ఎక్కడ, ఏ కంట్రీస్ లో? సౌదీలో ఈ రోజు కూడా ఉంది. ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో ఉంది, మన కర్రూల్లో కూడా ఎక్కడో ఉంది అంటే నాకు కూడా తెలియదు. లిల్ బైత్ అని ఒక ఏదో ఉంది, వింటున్నా. కానీ మన ఇంకోటి, నేను అంటే మామూలుగా స్కూల్ డేస్ టైం నుంచి చూస్తే కూడా అప్పుడు 90s ఆ టైంలో ఎక్కువగా చదివించడానికన్నా ముందు ఓకే గురుగారు, మీరు ఇందాక చెప్పినట్టుగా మ్యారేజెస్ గురించి ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు దాని గురించి చెప్పినారు కదా, అది ఒకసారి చెప్పండి. యాక్చువల్గా వేరే మతాలలో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, అన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని కంట్రోల్ లేదు. మన ముస్లిమ్స్లో 4 మ్యారేజెస్ మాత్రమే చేసుకోవాలి, 5th మ్యారేజ్ చేసుకోవడానికి లేదు. కానీ అంత శక్తి, అంత న్యాయమైన ఆలోచనలు ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఒకరికి పెళ్లి చేసుకుంటే కూడా చేయాల్సిందే, ఇద్దరు చేసుకుంటే ఇద్దరికి న్యాయం చేయాల్సిందే, ముగ్గురు చేసుకుంటే ముగ్గురికి న్యాయం చేయాల్సిందే, నలుగురు చేసుకుంటే నలుగురికి న్యాయం చేయాల్సిందే. ఈ న్యాయం వీళ్ళకు అందరికీ న్యాయం చేస్తూ మనం 5th మ్యారేజ్ చేసుకుంటామంటే అది మన ఇస్లాం ఒప్పుకోదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఫైనాన్షియల్ ప్రాబ్లంలతో ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో జీవితం గడిపి వాళ్ళకు న్యాయం చేసి పోతేనే చాలా గొప్పతనం. వాస్తవం. ఇంకా ఈ వడ్డీ వడ్డీ అంటే ఏముందంటే, యాక్చువల్గా వడ్డీ తీసుకోకూడదు, వడ్డీ ఇవ్వకూడదు. అవును. వడ్డీ తీసుకుంటే కూడా పాపమే, వడ్డీ ఇస్తే కూడా పాపమే. వడ్డీ తినేటోడు తన తోడు పుట్టిన తమ్ముడి మాంసం తిన్నట్టు. ఒకవేళ వడ్డీ తీసుకుంటే అంత పాపం అన్నమాట. అంటే మీ పెద్దల నుంచి కూడా ఇట్లాంటి రూల్స్? ఇది 1400 సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వచ్చే రూల్ ఇది. గురూజీ, ఎక్కువ మన దీంట్లో పలానా టెంపుల్కి వెళ్తే, ఎక్కువ పెద్ద టెంపుల్ మక్కా మసీద్కి వెళ్తే నా జీవితం ఇంతటితో సాత్కారం అయింది అని అనుకుంటారు. మక్కా యొక్క డీటెయిల్స్ ఎందుకు వెళ్ళాలనుకుంటారు? ఇది యాక్చువల్గా ప్రతి ముస్లిం లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే చదివే అతను, ఈ ఒక అల్లా పైన నమ్మే అతను 5 పిల్లర్ల పైన ఇస్లాం ఉంటుంది. ఒకటి కల్మా పడిన, అంటే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ పడిన. ఇంకోటి నమాజ్ పడిన, 5 పూటల నమాజ్ చదవడం. జకాత్ దేనా, దాన ధర్మాలు చేయడం. దాని తర్వాత రోజా రఖన, అంటే ఇప్పుడు మొన్ననే పోయింది రంజాన్ పండుగ. సంవత్సరానికి 30 రోజులు బీదవారి పరిస్థితి, వాళ్ళ కడుపు ఆకలి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు అల్లా దగ్గర నుంచి హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రోజా అనేది తీసుకుని వచ్చాడు. అది మనకు అందరికీ అప్పటి 1400 సంవత్సరాల కిందట ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని ఈ రోజు వరకు దాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. ఉపవాసాలు కాన్సెప్ట్ ఏమి సార్? ఉపవాసాలు కాన్సెప్ట్ ఏమందంటే, యాక్చువల్గా ఈ రోజు సైన్స్ చెప్తా ఉంది, సంవత్సరానికి మీరు 45 రోజుల నుంచి 55 రోజుల వరకు ఆకలిగా ఉండండి. ఒక పూట తినండి, ఒక పూట 24 గంటలు ఆకలిగా తినకండి, ఒక పూట మాత్రమే తినండి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్స్, ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. దీనిలో నుంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి హార్ట్ అటాక్, పెరాలసిస్ జరుగుతూ ఉంటాయి. దీనిని చంపడానికి ఈ ఆకలి శరీరం ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఈ కొలెస్ట్రాల్ అని తినేస్తుంది. దీనిలో కోసము
ఆ టైంలోనే 1400 సంవత్సరాల కింద, ఈ రోజు సైన్స్ చెప్తా ఉంది, ఆ రోజు 1400 సంవత్సరాల కింద హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి మనకు చెప్పేశాడు. మీరు ఇన్ని రోజులు కంపల్సరీగా ఒక పొద్దులు ఉండండి అని. कलमा पढ़ना, नमाज पढ़ना, जक़ात देना, रोज़ा रखना और 5वां पिलर हज करना. जिसके पास हैसियत रही అనగా ఎవరి దగ్గర అంత స్తోమత ఉండి, డబ్బు, హెల్త్ అన్నీ ఉండి, అతని ఆకాంక్ష నేను కూడా దేవుని ఇల్లు చూడడానికి పోవాలి, హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గుంబజే హిజ్రా చూడాలి అని మనసులో ఉంటే పోయి అక్కడ అవి మక్కా హజ్ చేసుకొని రావచ్చు. హజ్ టైంలో మాత్రమే జిల్ హజ్ అని ఒక మంత్ ఉంటుంది, 12th మంత్, ఇయర్లీ లాస్ట్ మంత్. ఆ టైంలో హజ్ అనే యాత్ర ఉంటుంది. ఆ టైంలో పోయి అక్కడ చేసుకొని రావచ్చు 40 days కోసం. లేదా అంత స్తోమత లేదు, మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అంటే తన ప్రకారం ఉమ్రా అని 15 రోజులది ఉంటుంది, అది చేసుకుని రావచ్చు. ఇది కంపల్సరీ ముస్లింలో ఆలోచన ఉంటుంది, కంపల్సరీ హజ్ చేయాలి అంటే స్తోమత ఉండాలి, శక్తి ఉండాలి, హెల్త్ కూడా బాగుండాలి. అప్పుడే మనం దాన్ని ఆ కార్యక్రమాన్ని మనం చేయవచ్చు. దాంతోపాటు ఇందాక నేను క్వశ్చన్ చేసినాం కదా, మీ దాంట్లో మ్యారేజెస్ అంటే చిన్నాన్న కూతురు ఇట్లా చేసుకుంటారు కదా, దాని గురించి ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా 4 కొడుకులు ఉన్నారు, 5 మంది కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకుకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ అక్కడితో కొత్త ఫ్యామిలీ స్టార్ట్ అయిపోతుంది. మిగతా 4 తమ్ముళ్ళు ఉంటారు కదా ఆ మగతనికి, వాళ్ళు ఆమెతో గోష కూడా కావాల్సిందే. మనం ఇండియాలో ఉన్నాము, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇక్కడ ఇవి జరగవు. అందుకోసము ఇదే మీరు సౌదీలో లేదా అరబ్ కంట్రీస్లో ఉన్నారంటే గోషాలు అవుతారు, అంటే పరదా కావాలి. అంటే అందుకోసం ఆ ఫ్యామిలీ సపరేట్ అయిపోతుంది. రెండో కొడుకుని మీరు మ్యారేజ్ చేస్తున్నారంటే ఇంకో ఆ తల్లి తండ్రి డిఫరెంట్, ఈ తల్లి తండ్రి డిఫరెంట్ అయిపోతారు. వీళ్ళ ఫ్యామిలీ సపరేట్. అప్పుడు అన్న తమ్ముళ్ళ వరసలు ఉండవు అక్కడ. వాళ్ళ ఫ్యామిలీ సపరేట్, వీళ్ళ ఫ్యామిలీ సపరేట్. వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళ పిల్లలు వీళ్ళకి ఇవ్వచ్చు. అంతేగాని అన్న తమ్ముళ్ళ వరుసలు ఉండవు ఇక్కడ, వాళ్ళకి వరుసలు లేవు. ఇక్కడ ఫ్యామిలీ సపరేట్ అయిపోతుంది, సపరేట్ అయిపోతుంది. ఇది మన కర్నూలులో మన సారీ ఇండియా మామ కూతురు, అత్త కూతురు, మీ దాంట్లో వరుసలు ఎట్లుంటాయి సార్? ఇప్పుడు అంటే చెల్లెళ్ళు కూతురుని వాళ్ళ మామ అది ఎట్లా వరుసలు అవుతాయి జనరల్? మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు, అత్త కూతుర్ని చేసుకోవచ్చు, మేనత్త కూతురు. చేసుకోకూడదు అనేది ఏమైనా ఉంటే చెప్పండి. చేసుకోకూడదు అంటే మనం కొంతమంది ఉంటారు, వర్షాలు కూడా తెలియదు వాళ్ళకు, అన్న కూతురుని పెళ్లి చేసుకుంటారు. అది విరుద్ధం, చాలా కంప్లీట్ పాపం కూడా అది. అవునవును. దాని తర్వాత అక్క కూతురుని చేసుకుంటారు. అది అక్కడ వర్షాలు ఉన్నాయి, మన దగ్గర ఇది లేవు, చేయకూడదు. అక్క కూతురు చేసుకోకూడదు. జనరల్ గా మీ హిందూ కమ్యూనిటీలో చేసుకోవచ్చు, అక్క కూతురు మేనకోడలు అట్లా చేసుకోవచ్చు. అతను అదే వయసుకు అప్పుడు అక్క అవుతుంది అంటే, అక్క 5 సంవత్సరాల పెద్ద ఉండొచ్చు, ఇతను 5 సంవత్సరాలు చిన్నోడు ఉంటాడు. ఆమె 15 సంవత్సరాలు అయినప్పుడు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ పాప ఇతనికి 10 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాప పెద్దగైనంత వరకు 15 సంవత్సరాలు అయితే ఇతనికి 20 సంవత్సరాలు. ఆ డిఫరెంట్ 10 సంవత్సరాలు వచ్చేస్తుంది కదా. మళ్ళీ చిన్న పాపకి పెళ్లి చేసుకున్నట్టు అక్క కూతురుని పెళ్లి చేసుకుంటే మన ఆలోచన అన్న కూతురుని, చెల్లెల కూతురుని చేసుకోవడానికి వరుస కుదిరితేనే వరుస ఎప్పుడు మేనమామ, మేనత్త, పిన్ని, చిన్నాయన కూతురుని చేసుకోవచ్చు, పెద్ద అయిన కూతురుని చేసుకోకూడదు. మీరు ఏమనుకోరంటే ఇంకో క్వశ్చన్, జనరల్గా ఈ లవ్ మ్యారేజెస్ జరుగుతుంటాయి కదా, ఎక్కువ మందికి ఐడియా ఉండదు. అంటే అమ్మాయిలు లవ్ చేసి ఉంటే హిందూజన్లో మ్యారేజ్ చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తారు. అదే సేమ్ బాయ్ ఉంటే అయినా అమ్మాయిలు కొంచెం తక్కువ, అంటే వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ముస్లిం కమ్యూనిటీలో పోయి నువ్వు కలిసిపోతావో లేదో ఇట్లాంటి ఇది ఉంటుంది కదా. అట్లేం లేదు,
అట్లేం లేదు. జరుగుతా ఉన్నాయి ఇప్పుడు అప్డేట్ జరుగుతా కాలంలో ఉంటారు. అన్ని పెళ్లిళ్ళు యాక్చువల్గా ఏముంది అంటే బేహయాయి అంటాం, అంటే సిగ్గు వదిలేసిన వాళ్ళు అని. యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అనేది మన దాంట్లో లేదు. అసలు యాక్చువల్గా పరాయి ఆడదానికి తల ఎత్తి చూడకూడదు. అదే మన ఏమంటారు హిజాబ్, మగవారి హిజాబ్. హిజాబ్ అని ఏదో చెప్తున్నారు కదా, అది కాదు హిజాబ్. హిజాబ్ అంటే తల వంచుకొని ఉండాలి, మన కళ్ళు కింద ఉండాలి. అమ్మాయి తల ఏమంటారు కప్పుకొని ఉండాలి. ఓన్లీ కళ్ళు మాత్రమే, ఇంటికి పోవడానికి దారి చూడడానికి మాత్రమే కళ్ళు కనపడాలి. అది హిజాబ్ లేడీస్కి. మగవాళ్ళకి తల కింద చేసుకుంటా పోవాలి. అది వాళ్ళకు వీళ్ళకు కళ్ళతో చూడకూడదు. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు జనరల్ గా ఈ ఇప్పుడున్న సొసైటీలో ఈ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ వల్లనే ఇదంతా డిస్టర్బెన్స్ లేదు. యాక్చువల్గా ఇది ఏమైందంటే పెద్ద పెద్ద మీడియాస్ వీళ్ళకు మన ముస్లిమ్స్కి యాక్చువల్గా ముస్లింలకు విరుద్ధం. ఎందుకంటే ఇది ఆరాంగా పెట్టుకోవచ్చు, కానీ మీరు ఫేస్ చేస్తామంటే వద్దు. యాక్చువల్గా మనం వడ్డీకి అగెనెస్ట్. అరబ్ కోర్టులు వడ్డీలతో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, మన ముస్లింలు చేయట్లేదు. అందుకోసం వాళ్ళకి ఎగనెస్ట్. మనము వ్యభిచారానికి ఎగనెస్ట్. పరాయి ఆడదానికి కూడా కళ్ళు 10 సెకండ్స్ కూడా ఇట్లే చూడకూడదు, దానికి మనం విరుద్ధం. అది కోట్ల వ్యాపారంలో జరుగుతూ ఉంది, దానికోసం మనం విరుద్ధం వాళ్ళ కోసం. అదే సినిమాలు ఏమంటారు అది క్యాబరెట్ డాన్స్లు, క్లబ్లు, వాళ్ళకందరికి మనం ఎగనెస్ట్. మందుకి మనం ఎగనెస్ట్. అందుకోసం కోట్ల వ్యాపారం లాస్ అవుతా ఉంది, అందుకోసం నష్టం వాళ్ళకి జరుగుతూ ఉంది. ఈ మీడియా వాళ్ళకు లింకులు ఉంటాయి. అరే వీళ్ళకు మనం ఇప్పుడు నష్టం చేస్తామో అప్పుడు మన వ్యాపారం పెరుగుతుందని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచంలో మీరు ఎక్కడైనా పని ముస్లిమ్స్కి ఒత్తిడి చేస్తూనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ నష్టం జరుగుతూ ఉంటాయి. ఇవి నేను 4-5 చెప్పిన, 20-30 ఉన్నాయి ఇలాంటివి. ఫైనాన్స్, మీరు బండి తీసుకుంటారు, మనం ఫైనాన్స్ తీసుకోకూడదు అంటాం. నువ్వు డబ్బు డౌన్ పేమెంట్ కట్టినారు, 10,000 కట్టుతారు, బండి ఇచ్చేస్తాడు. ఆ బండి తీసుకుని మీరు తీసుకొని వచ్చేస్తారు, బండి నడుపుకుంటూ ఉంటాడు. నెల అయితేనే డబ్బులు కడతారు, లాస్ట్ వరకు కూడా మీరు డబ్బులు కడతారు. 10,000 బండి, ₹1,00,000 బండి 2 లక్షలు కట్టి ఉంటారు. వడ్డే కదా, అందుకోసం మనం ఎగ్నెస్ట్. వద్దు, చేయకూడదు, తీసుకోకూడదు. నువ్వు తక్కువ ధరది తీసుకో, లేదా ఫైనాన్స్ లేకుండా డబ్బు పెట్టి కనుక్కో, క్యాష్ అండ్ క్యారీలో, నీకే లాభం కదా. ఈ ఫైనాన్స్ తీసుకున్నందుకు నీకు ₹1,00,000కి ₹1,00,000 కట్టి బండి ఇంటికి తెచ్చుకుంటావు. ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేదంటే ఆ బండి వాడు వస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు, నీకేమి ఇవ్వడు. దానికి బ్యాలెన్స్, బండి కూడా 30,000కో 40,000కో అమ్మేస్తాడు. బ్యాలెన్స్ అమౌంట్ నీకు నోటీస్ పంపిస్తాడు, బ్యాలెన్స్ అమౌంట్ నువ్వు కట్టని. జనరల్ గా సార్ అందుకోసం ఎగనెస్ట్ మనం. మీరు ఇండియాలోనే కాదు, వరల్డ్ లో మీరు ఎక్కడైనా పోనీ వాళ్ళ అవినీతికి, లంచాలు తీసుకునేటోళ్లకు, ఫైనాన్స్ వాళ్ళకు, వ్యభిచారం చేసేటోళ్లకు, సినిమా హాల్లకు, అందరికీ నష్టం మన ముస్లిమ్స్ నుంచి చాలా ఎక్కువ. అందుకోసం మన పైన బురద చల్లడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసుకుంటూ ఉంటారని మనం వెళ్ళిపోతూ ఉంటాం. జనరల్గా శరీరంలో అన్ని అవయవాలు బాగుంటే వాడు పని చేసుకోగలుగుతాడు. ఒకవేళ వాళ్ళు పని చేయలేని పక్షంలో, అంటే హిందూయిజంలో సన్యాసం తీసుకోవడము, లేకుంటే రకరకాలుగా ఇది వెళ్ళిపోతుంటారు. మీ దాంట్లో అట్లాంటి ఉన్నాయి కదా? ఎట్లా ఉన్నాయి. సంసారం చేయాల్సిందే. ఎట్లా? అవును, దానితో మనం కండిషన్ మ్యారేజ్ మంది. ఏదన్నా అంగవైకల్యం జరిగి పని చేయలేకపోతే వాళ్ళకు ఎట్లా ఉపాధి? ఉపాధి వాళ్ళ కోసం ఉపాధి. ఇప్పుడు సన్యాసి అంటే అది అతను సన్యాసి కాలేడు. నువ్వు చెప్పినట్టు వికలాంగుడు ఉన్నాడు, సన్యాసి కాలేడు. దాని తర్వాత అతను అప్పర్ కాస్ట్ మాత్రమే కావాలి, అప్పుడే వాడు సన్యాసి అవుతాడు. చిన్న కాస్ట్ వాళ్ళకు, SC ST వాళ్ళకు పెట్టొద్దనా, వాళ్ళకు దేవాలయంలో లోపల పోవడానికి ఇవ్వరు. అలాంటి టైంలోనే మన ముస్లిమ్స్ లో చేరినారు వాళ్ళు. హిందూస్ లో, మన ఇండియాలో క్రిస్టియానిటీలో చేరినారు.
హిందువులకు టెంపుల్లో ఎంట్రీ లేనందువల్ల క్రిస్టియానిటీ ముస్లిమ్స్ లో కూడా చేరినారు. క్రిస్టియానిటీలో ఎప్పుడు జరిగినదంటే ఇది 800 హిస్టరీ, క్రిస్టియానిటీ 300 years 400 years హిస్టరీ. మన ఇండియాకి ఎప్పుడు వచ్చినారు? బ్రిటిష్ కాలం, పోర్చుగీస్ వీళ్ళందరూ వచ్చినప్పుడు, ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఇండియాకి వీళ్ళు ఇంట్రడక్షన్ అయినారు 300-400 years బ్యాక్. 18th century 17th centuryలో వచ్చినారు. ఇది మనం 900 centuries నుంచి మనం ఇక్కడే ఉన్నాం, వచ్చినాం. ఇప్పుడు గ్రంథాలు అన్ని బుక్స్ అన్ని కంపేర్ చేసుకుంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నమాట. అవును 2000 సంవత్సరాల కిందనే ఉన్నట్టే కదా క్రిస్టియానిటీ. అవును. మన ఇండియాకు పరిచయం అయింది 3 ఏళ్ళ. అదే చెప్తా ఉండేది, మన ఇండియా గురించి మాట్లాడుతున్నాను నేను. ఇండియాలో మీరు క్రిస్టియానిటీ మనకు ఇండియాకి బ్రిటిష్ అండ్ పోర్చుగీస్ ఫ్రాన్స్ వీళ్ళు వచ్చినప్పుడే మనకు ఇంట్రడక్షన్ జరిగింది. కానీ ఇస్లాం మహమ్మద్ ప్రవక్త కాలంలోనే వచ్చినారు. కానీ వీళ్ళకు ఇక్కడ షహీద్ అంటే చంపేసినారు. ఇలా వస్తూనే ఉన్నారు, వస్తున్నారు. కానీ హజరత్ ఖాజా గరీబుల్ నవాజ్ హిందల్ వలి అంటే ఖాజా అజ్మీరి మన ఇండియాకి వచ్చినప్పుడు అతను ఇలాంటి కలర్ డ్రెస్ వేసేటాడు అనమాట. ఇతను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటా ఉన్నాడు. అప్పటి రాజు, అక్కడి అజ్మీర్ రాజు వంటలు ఆ చెట్టు కింద కడతా ఉంటే ఆ రాజు సిపాయిలు వచ్చి, మీరు లేయండి, ఇక్కడ మా వంటలు కట్టాలి అంటే మీ వంటలు ఇక్కడే నాకు కట్టాల్సింది, అక్కడ కట్టండి అన్నాడు. లేదు మనం ఇక్కడే కడతాం అంటే మీ ఇష్టం, కట్టుకోండి. ఇక్కడ కట్టేసిన తర్వాత అవి కూర్చున్నాయి, ఇవి ఇట్లే కూర్చుంటాయి చూడండి అన్నాడు. వారం రోజులు వెళ్ళి అవి. అప్పుడు వీళ్ళకు ఒక షాక్ తగిలింది. ఇతను చెప్పినట్టే జరుగుతూ ఉంది కదా. ఎంత లేపినారంటే ఏనుగులతో లేపుతా ఉంటే కూడా, క్రేన్లతో ఏనుగులతోనే అప్పుడు లేపుతా ఉంటే కూడా లేచేటోళ్ళు కాదు. అప్పుడు పోయి, లేదు మీరేమో అది మీరు చెప్పండి లేస్తాయి అంటే అతను చెప్పినప్పుడు లేస్తే అప్పుడు జైపాల్ అని మంత్రగాళ్ళతో అవి చాలా సపరేట్ హిస్టరీ అది. అప్పుడు లేచిన తర్వాత అందరూ మనుషులు ఇతని పైన అట్రాక్ట్ అయ్యారు. ఇతని చేసే ప్రసంగాలు, ఇతను చేసే మంచి కార్యక్రమాలకు హిందువులు, సిక్కులు అందరూ అప్పటి వాళ్ళందరూ వచ్చి అతనితో జాయిన్ అయ్యి ఇస్లాం స్టార్ట్ చేసినారు. మ్యాక్సిమం శూద్రులు అనే మన ఇండియాలో ఉన్నారు కదా, వాళ్ళు మాత్రమే ఫస్ట్ వచ్చినారు ఇస్లాంలోకి. ఎప్పుడు శూద్రులు అనేది వాళ్ళు అంటే 2000 సంవత్సరాల కిందట మన ఇండియాలో ఏముంటే శూద్రులు